సంధి సంధి అక్షరం. ఇక్కడ ఇకారం ఉంది, తర్వాత అకారం ఉంది, అవునా? సో ఇక్కులకి ఎన్నులు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అవి ఇక్కులకి ఎన్నులు? దానికి అచ్చులు అకారం పరమైతే, ఇక్కులకి అచ్చులు పరమైతే అప్పుడు అచ్చులు పరమైనప్పుడు. ఇక్కులకి అచ్చులు పరమైతే ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి అన్నమాట. అప్పుడు ఏమైంది? యు ఆ. అప్పుడు ఏమైంది? సంధ్. యు ఆ ఏమైంది? యా. సంధ్య అక్షరం. ఇప్పుడు ఏమైంది? సంధ్యాక్షరం. ఏమంటాము? సంధ్యాక్షరం. ఇదే చెప్తామన్నమాట. సంధి అక్షరం ఏమంటాము? సంధ్యాక్షరం. సంధ్యక్షరం. ఇప్పుడు ఏ ఓ తర్వాత ఐ ఔ వాటిని ఏమంటారు? సంధ్యాక్షరాలు. సంధ్యాక్షరం. సంధ్యాక్షరాలు చాలా ఉన్నాయి కదా. సంధ్యాక్షరాలు. సంధ్యాక్షరాలు అంటాం. సంధ్య సంధ్య అంటే ఏంటి? సంధి జరిగే కాలము, సంధ్యా సమయం అంటాం, అవునా? సంధ్యా సమయం. సో అంటే ఏంటి? రెండు కలిసిన సమయం. ఏమి రెండు? అదేంటి? సంధి కాలం అంటే వెలుగు చీకటి. రైట్, అదనమాట. కరెక్ట్, ఉత్తమం. అర్థమైందా? ఈ సంధి సంధి అనేది ఇలా కూడా చెప్తారు మన పిల్లలకు కూడా. 1వ నెల తర్వాత 2వ నెల ఆ మధ్య దాన్ని సంధి ఇక్కడ. సో అదనమాట. అయితే తర్వాత అచ్చులు మొత్తం ఇక్కడ వచ్చేసాయి కదండి. తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమన్నాము? యావరా. వీటిని ఏమన్నాము? హయవర. హకారము తర్వాత అంతస్తాలు. యావరాల అంతస్తాలు అన్నాం. అంతస్తాల తర్వాత ఏమున్నాయి? పంచమాక్షరాలు. అన్ని వర్గాలలో పంచమ. తర్వాత ఫోర్త్ లెటర్ జభ గడధ, ఫోర్త్ లెటర్. తర్వాత జబ గడధ, థర్డ్ లెటర్. తర్వాత ఏమొస్తుంది? సెకండ్ లెటర్, అవునా? తర్వాత అరే మళ్ళీ చెప్పండి మళ్ళీ. హయవరట్. హయవర 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 ఏమైనది? హాని పక్కన పెట్టండి. హా ఒకటి చివరిది తీసుకున్నాం కదా. తర్వాత యావరాల అంతస్తాలు, అవునా? అంతస్తాలు తర్వాత ఏమొచ్చింది? పంచమాక్షరాలు. తర్వాత ఫోర్త్ లెటర్, థర్డ్ లెటర్, సెకండ్ లెటర్, ఫస్ట్ లెటర్, అవునా? వర్గాల యొక్క 5వ అక్షరము, 3వ అక్షరము, 4వ అక్షరం, 3వ అక్షరము, 2 1 ఒక ఎలా ఉన్నాయి అవి? డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి కదా. డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, దిగే ఆర్డర్ లో. డిసెండింగ్ అంటే దిగడం కదా, దిగుతున్నాయి అవి, అవునా? అసెండింగ్ అంటే ఎక్కడం. డిసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి, దిగే ఆర్డర్ లో ఉన్నాయి అవి కదా. తర్వాత కపై తర్వాత ఏముంది? షా షా సా. ఇప్పుడు ఏమైంది? ఊష్మాణాలు. సో ఇట్లా ఒక ఆర్డర్ గా ఉన్నాయి అన్ని కూడా కదా. ఊష్మాణాహ 4 కదా ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మీరు అవసరం ఉన్నప్పుడు అది అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. పురుషోత్తం గారిది ఎందుకో మరి వారికి అది లేదా ఏంటి? వాయిస్ కనెక్ట్ అయ్యారా పురుషోత్తం గారు? ఓకే, కనెక్ట్ అయినట్టున్నారులే. అదే మీరు వాయిస్ కనెక్ట్ అయ్యారో లేదో అని అనుకున్నాను. వినిపిస్తుంది కదా నేను చెప్పేది? ఓకే ఓకే, యా. సో ఊష్మానాహ అని అంటాము. తర్వాత ఏంటిది? ఈ హకారం, చివరిగా హకారం. సో అట్లా ఒక ఆర్డర్ గా పెట్టారనమాట. ఈ హకారం పైన కింద ఎందుకు వచ్చింది అనే విషయం మీకు తెలుస్తుంది రాను రాను, ఓకేనా? ఎందుకంటే పైన సూత్రాలలో కావాల్సి వచ్చింది. ఇక్కడ హా నుంచి హష్ హష్ ప్రత్యాహారం ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ 5వ సంఖ్య యమాంగణనానికి రాసుకోవాలా? ఏంటండి యమంగణనం? 5 అనేది యమంగణనం. దానికి 4 3 2 1 వరుసగా వచ్చేస్తుంది, అంతే కదా? అంతే అంతే, అట్లా వస్తాయి అన్నమాట. ఒక ఆర్డర్ గా అలా పెట్టారు. రైట్, యా, ఓకేనా? సో ఇప్పుడు మనము ఏకాక్షిది అయిపోయినాయి. మాహేశ్వర సూత్రాలలో 9వది ఘడధష్, అవునా? ఈ ఘడధష్తో మనకి
ఏమేం చేశారు? ఝష్ ఒకటి, భష్ ఒకటి, అవునా? బష్ ఝష్ ప్రత్యాహారం ఒకటి, ఝష్ ప్రత్యాహారం ఒకటి, భష్ ప్రత్యాహారము ఒకటి కదండి. దేంతో? అవును. ఘడధష్. అంటే చివరిగా మనకి ఇక్కడ ఘడధష్ అంటే ఈ సూత్రం ఎందుకు తీసుకున్నామంటే అక్కడ షకారం ఉంది ఇత్తు సంజ్ఞగా. అందుకే ఆ సూత్రాలలో కూడా ఈ ప్రత్యాహారాలలో కూడా అదే ఉండాలన్నమాట. నువ్వు ఏదన్నా ప్రత్యాహారం తీసుకో, దాంట్లో ఈ షకారం ఎత్తుగా ఉండాలన్నమాట. అందుకనే ఆ సూత్రం యొక్క ప్రాధాన్యత అని చెప్పుకుంటాం. ఈ సూత్రం ద్వారా 2 ప్రత్యాహారాలు చేశాము అంటే పైనవన్నీ ఏవన్నా వాడుకోవచ్చు, పైనవి, కానీ కిందవి కాదు మళ్ళీ. ఓకేనా? సో అట్లా వాడి ఝ ఒకటి భా ఒకటి వాడారనమాట వారు, పాణిని మహర్షి. చాలా చేసుకోవచ్చు, కానీ మనకు ఒట్టిగా టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. అంటే జస్ట్ చేసుకోవడానికి మన ప్రాక్టీస్ కోసం అలా చేయొచ్చు. కాకపోతే వాళ్ళు వాడినవెంత 43 ప్రత్యాహారాలే వాడారనమాట. 200 పైన వస్తాయి ప్రత్యాహారాలు చేస్తే, మనం 200 వరకు వస్తాయి. కానీ అంత వాడలేదు. ఎంత వాడారో 43నే వాడారు. సో ఆ 43నే మనం నేర్చుకుంటాం అనమాట. అష్టాధ్యాయులో వాడినవి నేర్చుకుంటాం కదండి. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇది అయిపోయింది. ఇంకొక సూత్రం దీంట్లోనే చూసుకుంటారా ఝష్తోని? ఆ ఉదాహరణ భష్కి కూడా చెప్పుకోవచ్చు కదా. సో అది భష్ అని పెట్టేసుకుంటే అయిపోతుంది అక్కడ. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఝష్తో చూడండి. ఝషస్తతోర్దోధః అనేది ఒక సూత్రం. ఓకేనా? ఝషస్తతోర్ధోధః. ఓకేనా? ఎవరిది? రాసుకోమంటారమ్మా? హా. రాసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఝషస్థతోర్దోధః సూత్రము. అది రాసుకోండి. దేనికి అది ఉదాహరణ? భష్ ప్రత్యాహారానికి. భష్ కాదు, ఝష్ పెట్టుకోండి. ఇంతకు ముందు చెప్పాను చూడండి, అది భష్ అని పెట్టుకోండి. ఝష్ అని తీసేసి జస్ట్ భష్ అని పెట్టుకుంటే చాలు అక్కడ. ఓకేనా? అర్థమైందా అండి? నేను మీకు ఫస్ట్ నిన్న చెప్పిన సూత్రం ఉంది కదా, ఏకాచో, ఇది ఉంది కదా, ఏకాచో భషో భష్ జషంతస్య ద్వోహో. ఇవి అందరికి ఇది వచ్చేసేయాలి, ఇంకా ఈ సూత్రం వచ్చేసేయాలి. జషంతస్య ద్వోహో. ఇక్కడ భష్ వచ్చేసేసి ప్రథమ ఏకవచనం మాన్య. ఏది? ఇది ఫస్ట్ మీరు అది చేంజ్ చేసుకున్నారా? భష్ అనే హెడ్డింగ్ పెట్టుకున్నారు, జష్ అని పెట్టుకున్నారు కదా నిన్న. ఆ ఝష్కి బదులు భష్ అని పెట్టండి ఇక్కడ. భష్కి ఉదాహరణ అది చెప్పుకొని ఇది ఝష్కి ఇది చెప్పుకుందాం. నిన్న దానికి భష్ పెట్టుకోమంటారా? ఓకే. నిన్నటి దానికి ఝష్ తీసేసి భష్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, అది భష్ అని పెట్టండి. ఇప్పటిది ఇప్పుడు చెప్పబోయేది ఝష్. ఇక్కడ ఝష్ అని పెట్టుకోండి. రెండవది ఝష్. ఝష్ భష్ అట్లాగే ఆర్డర్ ఉంటుంది. కాకపోతే మనం చెప్పుకుంది నిన్న భష్ చెప్పుకున్నాము, ఈరోజు ఝష్ చెప్పుకుంటున్నాం. ఓకేనా? యా. సో నంబర్ ఇది 1 వేసుకోండి, అది 2 వేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది 1 వేసుకోవాలి కదా మన. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 1 అని రాసుకోండి. ఓకేనా? దాంట్లో 2 ఉన్నాయి కదా, ఝష్ ఒకటి భష్ ఒకటి. సో అది నిన్న చెప్పుకున్నాము, ఇప్పుడు ఇది చేసుకుందాము. ఇప్పుడు సూత్రం రాసుకోండి. ఝషస్థతోర్ధోధః. ఝషస్ థో. జషస్తథోర్ధో. ఓకే, ధో ధః. ఝషస్తథోర్ధోధః. నేను వైట్ స్క్రీన్ తీసుకుంటాను, వైట్ బోర్డ్ తీసుకొని అక్కడ రాస్తాను. తీసేస్తున్నా. అక్కడైతే మనకి ఉండిపోతుంది. నేను రికార్డింగ్ స్టార్ట్ చేశాను. చేశారమ్మా? ఓకే. ఓకే. సూత్రం దేనికిది? ఝష్ ప్రత్యాహారానికి. ఓకేనా? ఝష్ ప్రత్యాహారము. అక్కడ మీరు ఇంతకు ముందు రాసుకున్నది అక్కడ భష్ ప్రత్యాహారం అని రాసుకోండి. అన్నిట్లో ఝష్ చోట భష్ అని పెట్టండి అయితే అక్కడ. ఓకేనా? నేను నోట్స్ పంపిస్తాను కదా, అప్పుడు చూసన్నా చేంజ్ చేసుకోండి.
ఝష్ ప్రత్యాహార వర్ణము ప్రత్యాహారము ఝష్ ప్రత్యాహారము ఏంటి సూత్రం ఏముంది? ఝష. జషస్థోర్ధో ఒక్క నిమిషం ఆగండి. ఎవరైనా వచ్చారా? ఓకే. ఝషస్థో ఝషస్థ ఝషస్థ ఝషస్థోర్ జషస్థ తోర్ ధో. ఓకేనా? కరెక్టేనా? కరెక్ట్. జషస్థోర్ధో ధ. జషస్థోర్ధో ఝషస్తథోర్ధోధః. ఓకే. సో ఇక్కడ సూత్ర సంఖ్య ఇక్కడ దహాకు ముందర ఏమక్షరం అని ఇది అవగ్రహ చిహ్నం. అవగ్రహమే కదా? అదే ఆ. డౌట్ వచ్చింది అందుకే. అవునవును. అదే అవగ్రహమే కదా? అవునవును. 8 2 అంటే అవగ్రహానికి మీద కూడా అప్పుడు గీత పెట్టేయాలమ్మా అని? అవసరం లేదు. అది జస్ట్ ఊరికే అది రాసేస్తాం కదా మనం, ఇంకా అక్కడ ఆపి మళ్ళీ చేసి అట్లా చేయం కదా, చేయలేదు కదా. మామూలుగా పుస్తకాల్లో అక్కడ అవగ్రహానికి పైన గీత ఇవ్వరు కదా, అందుకు అడిగాను. అవును. సరే. ఎవరు శోభనాద్రి గారు కూడా అలాగే నన్ను రాయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మీరు కూడా అలాగే చేయిస్తున్నారు. ఓకే, ఉత్తమం. ఇది రివర్స్ లో ఉంది మహోదయ్, ఈ అవగ్రహ చిహ్నం మీరు యాక్చువల్గా ఇది ఇట్లాగే రాస్తారు, మరి ఆ పుస్తకాలలో అట్లా ఉంటుందేమో తెలియదు కానీ ఇక్కడ అవును మాన్నే అట్లా కూడా రాయొచ్చు అని చదివాను నేను దాంట్లో. అదే. సో ఇప్పుడు అవగ్రహం రాసుకోండి. ఇది ఎక్కడ వచ్చింది? Yes, ప్రత్యాహారం. సూత్ర సంఖ్య ఎంతమంది? 8 2 40. జష్ ప్రత్యాహారము తథోధః అనే అష్టాధ్యాయ సూత్రంలో ఏం రాస్తారు? అనే అష్టాధ్యాయి సూత్రములో వచ్చింది. ఓకే. సో ఈ సూత్రాన్ని విడదీస్తే ఏమొస్తుంది? ఝషః. సకారం కనిపిస్తుందంటే ఝషః కదా. ఇక్కడ తథో తథో అనేది తథోహో ఎలా కనిపిస్తుంది? రామోహో రామో. సప్తమి और షష్ఠి ద్వివచనం షష్ఠి ద్వివచనం లాగా కనిపిస్తుంది. సప్తమి కూడా కావచ్చు కదా. సో మనకి ఇక్కడ షష్ఠి ఇచ్చారు ఇది. ఓకేనా? షష్ఠి ద్వివచనము. తర్వాత ఇక్కడ ఏంటి? ధో అంటే ఏమొస్తుంది? ఇక్కడ థో అనే దానికి రేప ఉంది కాబట్టి థోహో అన్నాం మనం కదా. తథోహో రేప పోయింది. తర్వాత ఏముంది ఇక్కడ మనకి? ధో మిగిలింది. ధో అంటే ఏం చెప్తారు? షష్ఠి ఏకవచనం. ఫస్ట్ అది చెప్పండి. ధో అంటే అది ఎట్లా చెప్తారు? ఏముంది? దహ. ధహ. ధహ అనేది ప్రథమ ఏకవచనం. ఇది ప్రథమ ఏకవచనము. తర్వాత ఇక్కడ ఏముంది? అవగ్రహ చిహ్నం అంటే ఏంటి? అధః. అధః ఉంది. అధః ఉన్నట్టు. అయిపోయింది. అధః. సో ఇక్కడ రాసుకోండి. ఏంటది? సూత్రంలో వచ్చింది. ఇప్పుడు ఇది దీంట్లో ఉన్నటువంటి ప్రత్యాహారంలో ఝష్ ప్రత్యాహారంకి ఏం అక్షరాలు వస్తాయి అక్కడ? జషః. ఐదు అక్షరాలు వచ్చినాయి. అవునమ్మా. ఏ వర్గం ఇది? వర్గంలో ఎన్నో అక్షరాలు ఇవి? 4. అవునా? 4 వర్గంలో 4 అక్షరాలు.
ఆ, ఘ ఢ తర్వాత ధ. అవునా? ఇది ఓకే. సో ఇప్పుడు సూత్రాన్ని విడదీస్తే ఏమొస్తుంది? సూత్రాన్ని విడదీసి దాని విభక్తులు రాసుకోండి. ఝషః. ఇప్పుడంతా మీరే చెప్పారు కదా. వర్ణ తథోహో ఇవి సిక్స్ విభక్తులన్నీ మీరే చెప్పారు కదా. తర్వాత రాస్తాను నేను, వేరే రంగుతో రాస్తానని. ధహ. తర్వాత అధహ. ఏంటమ్మా ఏమైనా చెప్తున్నారా? అధహ. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది జషః అనేది ఏంటిది? పంచమి ఏకవచనం. ఇక్కడ పంచమి సిక్స్ వర్ణ 6-1 అని చెప్తాను ఓకే కదా. పంచమి. పంచమి ఇచ్చారు ఇక్కడ మనకి. పంచమి ఏకవచనము. తర్వాత తథోహో ఏమొచ్చింది? షష్ఠి. అవునా? షష్ఠి ఏంటిది? ఇది రెండు ఉన్నాయి అక్కడ, రెండు ఉన్నాయి షష్ఠి కదా. షష్ఠి ద్వివచనం. సో ఇది ప్రథమ ఏకవచనం. తర్వాత అధహ ఇది కూడా పంచమి ఏకవచనం. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటిది ఇక్కడ ఏమర్థమైంది? తథోహో దాని ప్లేస్ లో ఏం రావాలని అర్థమైంది? ధహ రావాలి అని అర్థమైంది కదా. తా స్థానములో లేదంటే హా స్థానములో ఏం రావాలి? ధ రావాలి. సో ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ? ధా ధా ధాతు విహాయ. ఇక్కడ ఏ దానికి వదిలేసి? ధా అనే ధాతువుని వదిలేసి. సూత్రార్థం రాసుకోండి. ధా ధాతువును సూత్రార్థం అని పెట్టుకొని రాసుకోండి. ధా ధాతువుని వదిలేసి మిగిలిన ధాతువుల విషయములో ఝష్ వర్ణానికి ఝ. ఝష్ వర్ణం అంటే ఏంటండి? ఝష్ ప్రత్యాహార వర్ణానికి అన్నమాట. వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది. ఓకే వినపడుతుందండి. ఓకే అమ్మా. ఝష్ ప్రత్యాహార వర్ణానికి పరములో తకారము లేదా థకారము. ఇక్కడ కారము అని మొత్తం రాయండి, తకారం అని మొత్తం రాయండి. నాకు అక్కడ పట్టదని 0 పెట్టిన అక్కడ. తకారానికి, తకారము లేదా థకారానికి ఏం ఆదేశం అవుతుంది? తకారము థకారం లేదా థకారం. థకారానికి రాసుకోండి. థకారానికి తకారము లేదా థకారానికి. అయ్యో ఏమొస్తుంది ఇక్కడ? ఝష్ ప్రత్యాహార వర్ణానికి ఆదేశంగా వస్తుంది. ఒక నిమిషం ఆగండి. ఝష్ ప్రత్యయ వర్ణానికి పరములో తకారము లేదా థకారము ఉంటే
అంటే ధకారం ఆదేశం. దేనికి అంటే ఆ తకార థకారాలకి ఆ తకార హకారాలకి ధ ఆదేశం వస్తుంది. ధ ఆదేశముగా వస్తుంది. అర్థమైందా అండి? సో దేనికి ఆదేశంగా వస్తుంది? తకార థకార స్థానములో కదా, అదే చెప్పుకుంటుంది కదా, వాటి ధకారం వస్తుంది. స్థానములో ధకారం రావాలి. అంతే కదా. 6 అన్నాం కదా, 6 ఎక్కడ ఉంటుందో అక్కడే ఈ ఫస్ట్ వచ్చి కూర్చుంటది. అవునా? అంటే ఇప్పుడు జర్షికి పరములో ఏముండాలి? తా లేదా థా ఉండాలి. అప్పుడు ఈ తా లేదా థా స్థానంలో ఏమొస్తుంది? ధకారం వస్తుంది. ఆ. అర్థమైందా? ఆ. సో ఏమన్నారు? ఈ ఝష్ ప్రత్యాహారే సర్వే వర్గ చతుర్థాః ఆగచ్చంతి. అన్ని కూడా వర్గ చతుర్థాలే వస్తున్నాయి కదండి. ఏతేషాం పరస్య తకారస్య థకారస్య చ అనేన సూత్రేణ ధకారః భవతి. ఏ సూత్రం ద్వారా వస్తుంది ఈ విధంగా? జషః తథోద్ధః జషస్తతోర్థోద్ధః. తథోద్ధః అధః. జషః తథోర్ధోదః. జషస్తతోర్ధోదః. ఓకేనా? ఇప్పుడు మీ క్లాస్ అయిపోయే లోపల అది వచ్చేసేయాలి అందరికి. ఊరికే చూసుకుంటూ చదవడానికి, బై హార్డ్ కాకుండా అంతలో వచ్చేసేయాలి. సో ఇక్కడ పరంతు ధా ధాతోహో. ఇప్పుడు ఏమన్నాం ఇక్కడ? అధః అధః అన్నాము. అంటే ఏంటి అక్కడ? ఆ అంటే కాదు. దేనికి కాదు? ధ అనే ధాతువుకి కాదు అని చెప్తున్నారు ఇక్కడ. ఈ అధః అంటే ఏంటిది? అధః అంటే ఏంటిది? ఆ ధాతువు. ఆ అంటే కాదు అని ఏమంటున్నారు ఇక్కడ? అధః అంటే ధ అనే ధాతువుకి కాదు. అర్థమైందా? ఇది నై తత్పురుష సమాసం. నైతత్పురుష సమాసం కదా. కరెక్ట్ కరెక్ట్. ఎవరు చెప్పింది? మాన్య అధః అంటే మళ్ళీ చెప్పండి. మాన్య అధః అంటే కాదు. ఏం కాదు? ధ ధాతువుకి కాదు. చెప్పుకున్నాం కదా ఇక్కడ. ధాతువు వదిలేసి అన్నాం. అవునా? ఈ అంటే అసత్యము అంటే నా సత్య అసత్య అలాగా. కరెక్ట్ కరెక్ట్. ఈ ధాతువుని వదిలేసి ఇంకా మిగతా అన్నిటికీ ఇలా పనిచేస్తుంది అని చెప్తున్నారు. అన్ని ధాతువులకి అలా పరములో ఝష్ వర్ణానికి పరములో తా లేదా హ, తకారము లేదా థకారము ఉంటే ఆ తకార థకార ప్లేస్ లో ఆదేశం ఏమొస్తుంది? ధకారం వస్తుంది. ధకారం. ధకారం. ఉదాహరణ రాసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇది సింపుల్ గానే ఉంది కదా, క్లియర్ గా. ఓకే. సో ఇప్పుడు మనకి ఒక లఘు ధాతువుని తీసుకుందాము. ఓకే, లఘు ధాతువుని తీసుకుంటే దాంట్లో క్తా ప్రత్యయంని తీసుకొద్దాం. ఓకే, క్తా ప్రత్యయం ఎప్పుడు వస్తుందండి? క్త నిష్ఠ. అది నిష్ఠ అన్నమాట. నిష్ఠా ప్రత్యయము తాక్తవతు నిష్ఠ అనేది ఒక సూత్రం ఉంది. సో నిష్ఠ అనే సూత్రం ద్వారా మనకి క్త అనే ప్రత్యయం వస్తుంది. నిష్ఠ అంటే భూతకాలాన్ని చెప్పేటువంటి ప్రత్యయం. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్త చెప్పేసరికి ఏమైపోయింది? లభ ధాతువుకి క్త తీసుకొచ్చాము. అంటే భూతకాలంలో లభ అంటే ఏంటి? పొందడం కదా. సో భూతకాలం అయితే ఏమంటాము? పొందాడు అంటాము కదండి. అవునా? పొందాడు అని చెప్పడానికి లట్లకారాన్ని యూజ్ చేయకుండా ఇంకో వేరే విధంగా చెప్పాలి అంటే నీళ్ళు వినిలంక. నీళ్ళు వినిలంక. ఏంటమ్మా? తవతు లబ్ధవాన్. కూడా నేను లే అన్న. శారద గారు మ్యూట్ చేసుకోండి. అలా చేశాను. ఓకే, వినండి మంచిగా. ఇక్కడ ఏమన్నాము? లభ ధాతువు ఉంది. లభ అంటే ఏంటి? పొందడం. ఓకేనా? పొందటం. లభ ఏంటి? లభ ధాతువుకి ఏమొస్తుంది? లభతే. భతేనే కదమ్మా. లబ్ధః వస్తుంది. లభతః. ప్రత్యయం. ఆగండి. ధాతు కదా. ప్రాప్తవ్ ఏంటి? డులభష్ ప్రాప్తవ్. ఏమనాలి? డులభష్ ప్రాప్తవ్. ఇక్కడ రాసుకోండి. అది
డు ల భా భా ష్ డులభష్ ప్రాప్తౌ. ఎప్పుడు వాడతాము ఈ లభ ధాతువుని? ప్రాప్తి, లభించడము, పొందడము పొందడం. అనే సందర్భములో ఈ లభ ధాతువుని వాడతాము. దానికి ఏంటి మూల ధాతువు ఏంటిది? డులభష్ ప్రాప్తౌ. ఓకేనా? డులభష్ ప్రాప్తౌ. మీకు ఏది నేర్చుకున్నా మూల ధాతువుతో నేర్చుకోండి, అప్పుడు మంచిగా చాలా విషయాలు తెలుస్తాయి. ఓకేనా? డులభష్ ప్రాప్తౌ. సో ఇక్కడ మనకి ఇది తా ప్రత్యయాన్ని తీసుకున్నాం కదండి. దులభష్ ప్రాప్తం అంటే లభించడము, పొందడము అనే అర్థంలో. ఓకేనా? దానికి భూతకాలంలో ఏమైతుంది? పొందాడు, లభించింది. అలభత్ అలభత్. అది కాదు. అలభత అలభత ఆగండి. అరే ఆగండి, నేను అడుగుతున్నాను. లభించడానికి భూతకాలం ఏం చెప్తారు? లబ్ధః చెప్తాము. పొందాడు 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 అలభత్ అలభత్ అలభత అలభత వృత్తం ఇది. తా ప్రత్యయం అయితే అలభః తా నా ప్రత్యయం. ప్రశ్నను మీరు వింటలేరు, మీరే చెప్పేస్తున్నారు. అది కాదు నా ప్రశ్న. ఏమడిగాను? లభించడం, దానికి భూతకాలం ఏంటి? జస్ట్ నేను ఏమడిగాను దానికి? లభించింది లభించింది. లభించెను, Oh my God. లభించెను. ఆ, లబ్ధం. నేను మీకు ఏం అడుగుతున్నా మీరేం చెప్తున్నారు కదా. జస్ట్ అంటే నేను మీరు తెలుగులో తెలుగులో అడిగితే అడుగుతున్నారు. తెలుగులోనే చెప్పాలి. ఇంకా మీరు అంతవరకు వెళ్ళలేదు. ఇప్పుడు నేను అది చెప్పలే కదా. అదే మేము లభించడం. అది ఆ పదం చెప్పేస్తున్నాం. ఆగండి. లభించడానికి భూతకాలం ఏంటి? లభించడం భూతకాలం ఏంటి? లభించింది లభించింది. పొందడానికి భూతకాలం ఏంటి? పొందింది పొందింది. పొందాడు అలా వస్తుంది. అవునా? సో అవును. ఇలాంటి అర్థాలు రావాలంటే ఏంటి? పొందింది, పొందాడు. అవునా? లభించింది అని చెప్పడానికి కదండి. ఎవరికి లభించింది? అతనికి లభించింది, ఆమెకి లభించింది, ఎవరికో లభించింది కదా. సో ఇలాంటి అర్థాలను చెప్పడానికి ఇంకా లట్లకారమే కాకుండా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. అది ఏ విధంగా చెప్పారు? తా ప్రత్యయం ద్వారా చెప్పారు. ఇక్కడ అర్థమైందా? తా ప్రత్యయం ద్వారా కర్మణి లోపల వస్తుంది కదా మేడం. కర్మణి కర్మని అవసరం లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్తా ప్రత్యయం కర్తరిలో ద్వారా కూడా వస్తుంది. ఇక్తా ప్రత్యయం ద్వారా తెలపడం జరిగింది. ఇక్తా ప్రత్యయం ద్వారా చెప్పొచ్చు కదండి. అవునా? చెప్పచ్చా లేదా? చెప్పచ్చు మాన్య. చెప్పొచ్చు మేడం. ప్రకారమే కాకుండా ఇంకో వేరే విధంగా చెప్పాలి అంటే ఏం తీసుకురావాలి? తా ప్రత్యయాన్ని తీసుకురావాలి. ఓకే. సో తా గాని తవతు గాని తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు మనకి లభ్ ధాతువు. అవునా? సో ఈ లభ్ ధాతువుకి తా తీసుకొచ్చాం మనం. ఎందుకు తీసుకొచ్చామో చూడండి. ఇప్పుడు మన సూత్రం ఏం చెప్పింది? ఇప్పుడు దీంట్లో ఏమన్నా ఇత్త సంజాలు ఉన్నాయా చెప్పండి. యాక్చువల్గా కా పోతుంది మేడం. లక్షకు తదిదే నుంచి క పోతుంది. తాలో కా పోతుంది. అవునమ్మా. అయితే ఆగండి. ఆగండి. ఇప్పుడు డులభష్ ఉంది. మన ధాతువు ఏంటి? డులభష్. అవునా? ఈ డులభష్ లో ఏమి ఇత్తు సంజాలు ఉన్నాయి చెప్పండి. ఉంది. అది ఆదరి పోతుంది. ఆదరి నుంచి పోతుంది. అనునాసిక పోతుంది. శారద గారు ఒక్క నిమిషం ఆగరా. ఎవరు చెప్తున్నారు? ఉమా గారు మీరు ఒక్కరు చెప్పండి ఫస్ట్. డు ఎలా పోయింది? డు వచ్చేసి మన ఆదరి టుడవహ సూత్రం ద్వారా డు పోతుంది. డూకి ఇత్ సంజ అని పేరు వచ్చింది కాబట్టి తస్య లోప అదర్శనం లోపః. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ శారద గారు మీరు చెప్పండి. ఇక్కడ ఇంకా ఏమి? భా లోపల అనునాసిక ఆ పోతుంది మేడం. అచ్చు అనునాసిక ఏమనాలి? అనునాసిక అచ్చనునాసిక ఉపదేశే ఉపదేశే అజనునాసిక ఇత్. ఉత్తమం. నెక్స్ట్ నేను ఇంకొకరిని అడుగుతాను. ఎవరు చెప్తారు? అదేంటి మన సుబ్బారావు గారు చెప్తారా? సుబ్బారావు గారు
ఓకే. గౌరీ ఆకెళ్ళ గారు చెప్తారా? అమ్మా ఇంకా అంతగా చెప్పలేనండి మా మహోదయ. ఓకే. అనంతలక్ష్మి గారు మీరు రేజ్ చేసినట్టున్నారు. యా చెప్పండి అమ్మా. అనంతలక్ష్మి గారు నేను ప్రయత్నం చేయనమ్మా. అనంతలక్ష్మి గారు ఏమైంది చెప్తున్నారా? వినిపించట్లేదు. సౌండ్ తక్కువ చేసుకున్నారేమో మీరు. ఓకే అమ్మ చెప్పండి వెంకట నాగలక్ష్మి గారు. షకారం మిత్ అవుతుందమ్మా అక్కడ. ఎలాగా? ఏ సూత్రం ద్వారా? కరెక్ట్ సూత్రం చెప్పారు. హలంత్యం హలంత్యం అని హలంత్యం. ఉత్తమం. హలంత్యం ఉత్తమం అమ్మా నాగలక్ష్మి గారు. గుడ్. యా. సో అక్కడ హలంత్యం అనే సూత్రం ద్వారా పోయింది. సో కాబట్టి ఏం మిగిలింది? లభ్ మిగిలింది కదండి. లభ్ మిగిలింది. సో ఆ లభ్ ఇక్కడ మనం రాసుకున్నాం కదా. సో లభ్ ప్లస్ క్తా. అవునా? ఈ క్తాలో అక్కడ భారత గారు చెప్పారు ఏంటి? బకారం అమ్మా, ఉమ్, బకారము ఉమ్. బాగుంటుందా ఇప్పుడు ఉంటుందా? శారద గారు చెప్పారు కదా, భాలో ఉన్నటువంటి ఆ లబ్ ఉపదేశ అజనునాసిక ఇత్తు. అవునా? అజను నాసిక ఇత్ అయిపోయింది. ఆ ఇది ఆ అనేది పోయింది. సో ఆ పోతే ఏముంది? ఇక్కడ భ ఉంది. ఆ, అవునా? ఇది ఆ పోయింది కదా, భ ఉంది. సో లభ ఆ. అయింది. అవునా? ఉమ్. సో అనునాసిక అచ్చ అంటే అదనమాట. అనునాసికం పైనది, అచ్చ అంటే కిందది. ఓకే. సో ఇప్పుడు తాలో ఏమైంది? కకారము ఇత్ సంజ. ఎలా ఎలా? విప్రహ సూత్రం ద్వారా ఆ? నిష్ట అని చెప్పాం కదా తవతులని. అట్లా కాదు. కకారం ఎలా పోయింది? అది ఇత్ సంజ ఎలా కకారం ఎలా అది వచ్చింది? ఉత్తమం. సూపర్ అమ్మా. ఓకే నెక్స్ట్ ఆగండి. ఇక్కడ చూడండి. ఇప్పుడు లభ్ మన రూపం వచ్చింది చూడండి. లభ్ ప్లస్ తా. మన సూత్రం ఏం చెప్తున్నాము? ఝష్ వర్ణము. ఝష్ వర్ణం చివరిగా ఉండాలి. ఉందా? ఉంది. ఉంది. ఏంటి? రాసుకోండి అక్కడ ఝష్ అని రాయండి. అక్కడ ఝష్ వర్ణానికి పరములో ఏముండాలి? తా గాని థా గాని, తకారం గాని థకారం గాని ఉండాలి. ఉందా? ఉంది. ఇక్కడ ఇది ఉంది. పరం. ఇదేంటిది? కకారం పోతే మిగిలిన తకారం. ఇది పరం. ఇది అంతే. పరంలో ఏముండాలి? తకారం ఉండాలి. ఉందా? ఉంది. ఉంది. సో తకారం అన్నా థకారం అన్నా ఉండాలి. సో మన దగ్గర ఇప్పుడు ఏముంది మరి? రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. ఏది ఉంది? తకారం ఉన్నది. తకారం. తకారం ఉంది. సో కాబట్టి ఈ రెండు సాటిస్ఫై అయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తాము? ఈ దేని స్థానంలో పెడతాము? ధ స్థానంలో. తా స్థానం తా స్థానంలో స్థానంలో. ఎందుకు? తా తథోహో. తథోహో అనేది షష్ఠి కదండి. సో షష్ఠి స్థానంలో పెడతాం కదా. సో షష్ఠి స్థానం ఏంటిది? అది తా తకారం. అవునా? సో ఇప్పుడు ఈ తకార స్థానంలో ఇక్కడ తకార స్థానంలో ఏం రావాలి? ఢకారం రావాలి. మహాప్రాణ ధకారం రావాలి. ఉత్తమం. సో ధకారం రావాలి కదండి. అవునవును. సో అప్పుడు ఏమైంది? అది ఇక్కడ ధ ఆదేశం వచ్చింది. చెప్పండి. ఇక్కడ లభ్ ప్లస్ ధ ఏమొచ్చింది? లబ్ధ. చెప్పండి. లభ్ ప్లస్ ధ. ఈ రెండు కలిపేస్తే లబ్ధ వచ్చిందా? లబ్ధ. లబ్ధ. అర్థమైందా? అది ఎలా మారింది అనేది అర్థమైందా? అవునమ్మా. సో ఇప్పుడు లబ్ధ వచ్చింది. తర్వాత మనకి ఇంకొకటి కనిపిస్తుంది. వినండి. సో ఇప్పుడు మనకి ఈ లబ్ధకి పూర్వము, ఇంకా అది కంబైన్ చేయకముందు పూర్వము ఇంకొకటి కనిపిస్తుంది. ఏమని? ఇక్కడ భకారం కనిపిస్తుంది. అవునా? భకారం. ఈ భకారం ఏంటిది? ఎలాంటి వర్ణము? ఝష్ వర్ణం అని ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అవునా? ఝష్ వర్ణం ఏంటది? ఝష్. మనకి ఇంకొక సూత్రం వస్తుంది. మీకు రాలేదు. ఇంతవరకు చాలు. ఓకేనా? ఇంతవరకు చాలులేదు. అది మామూలుగా అల్ప ప్రాణం వస్తుంది అక్కడ. అంతే అంతే. ఓకేనా? అల్ప లబ్ధ అయితే అప్పుడు ఇలా వస్తుంది అనమాట. లబ్ధ రాసేటప్పుడు అల్ప ప్రాణమే రాస్తాం కదా. సో అది ఎట్లా వస్తుంది అంటే అది ఇంకొక వేరే సూత్రం ద్వారా వస్తుంది అనమాట. ఓకేనా? ఆ సూత్రం ఇప్పుడు మీకు వద్దని చెప్పట్లేదు.
ఓకే అమ్మ. అదొక సూత్రం ఉంది. ఝలాం జష్ ఝషి. ఓకే, ఝలాం జష్ ఝషి అనే సూత్రం ద్వారా వస్తుంది. ఇప్పుడు ఆ సూత్రం గురించి వివరణలు వద్దు కదా. సో మనకి జస్ట్ ఆ సూత్రం పైన సూత్రం ఝషస్తతోర్దోధః అనే దానికి అర్థమైందో లేదో చూడండి. ఓకేనా? అలాగే. ఇది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూద్దాం ఇది దీని గురించి. ఓకే అమ్మ. జలాం అట్లాగే. జష్ జ- ఝషి జషి. ఝషి. ఓకేనా? ఇది సూత్రం. ఈ సూత్రం ద్వారా మనకి బకారం అల్ప ప్రాణంగా మారిందనమాట. ఓకేనా? ఇది ఎంత? 8 4 53 సూత్ర సంఖ్య. ఓకేనా? ఈ బకారం అల్ప ప్రాణ బకారంగా మారడానికి ఎవరు కారణం? ఝలాం జష ఝషి. ఓకే, మనకి ఇది సూత్రం మళ్ళా వస్తుంది. మనకి మాహేశ్వర సూత్రాలు ఓకే. ఉన్నాయి కదా, దాంట్లో వస్తుంది ఒక చోట. ఓకే, ఓకే అమ్మ. రైట్. యా, సమయం శాంతి మరి పాఠం అవుతుంది. శాంతి పాఠం చెప్పుకుందామా? ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాని పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే అందరూ అండి. నమస్తే. నమస్తే.